ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 21వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు సోమవారం. తిథి అష్టమి మధ్యాహ్నం 1:49 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 8:05 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:06 నుంచి 1:42 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుంచి 1:15 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుంచి 3:42 వరకు. అమృతకాలం ఉదయం 6:43 నుంచి 8:24 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:54. సూర్యాస్తమయం సాయంత్రం 6:11. ఈరోజు విశేషం సోమవారం. శివ మహాపురాణంలో సోమవార వ్రతం గురించి వివిధ సందర్భాల్లో చెప్పారు. పార్వతీదేవి కూడా శివుడి అనుగ్రహం పొందడానికి సోమవార వ్రతం చేసిందట. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా సోమవార వ్రతం చేసి దివ్య శక్తులను పొందినట్లు ఉంది. అందువల్ల ఈ కలియుగంలో కూడా సోమవారం శివుడికి పూజ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పరమశివుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన ఈ సృష్టి యొక్క సృష్టికర్త, స్థితికారుడు, లయకారుడు కూడా. ఆయన ఆది మరియు అంతం లేనివాడు. ఆయన నుంచే సమస్తం పుట్టింది, ఆయనలోనే తిరిగి కలిసిపోతుంది. అందుకే ఆయనను మహాదేవుడు అని పిలుస్తారు. ఆయన ఆజ్ఞ లేనిదే ఈ విశాల విశ్వంలో ఒక చిన్న ఆకు కూడా కదలదు. సూర్యుడు తూర్పున ఉదయించడం, నదులు పశ్చిమానికి ప్రవహించడం వంటి ప్రతి నియమం ఆయన సంకల్పంతోనే జరుగుతుంది. మనకున్న 8 దిక్కులకు అష్టదిక్పాలకులను మనం కొలుస్తాం, కానీ వాస్తవానికి వారందరికీ అధిపతి శివుడే. దిక్కులను పాలించే శక్తిని వారందరికీ ఆయనే ప్రసాదిస్తాడు. అదేవిధంగా మన జీవితాలను ప్రభావితం చేసే నవగ్రహాలు కూడా ఆయన అధీనంలోనే ఉంటాయి. ఆ గ్రహాల యొక్క కదలికలు మన జీవితంలో మంచిని చెడును కలిగిస్తాయి. కానీ ఎవరిపై అయితే పరమశివుని కరుణ ఉంటుందో వారిని ఏ గ్రహదోషము బాధించలేదు. ఆయన దయ ఒక బలమైన కోటలా మన చుట్టూ ఉంటుంది. ఎలాంటి ప్రతికూల శక్తులు మనల్ని తాకకుండా కాపాడుతుంది. అటువంటి కరుణామయుడైన శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం. ఈ రోజును ఆయనకు ప్రత్యేకంగా అంకితం చేయడం వల్ల మనం ఆయన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. సోమవారం చేసే శివ పూజ అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఉమామహేశ్వరులను పూజించడం చాలా విశేషమైనది. ఉమా అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, అప్పుల బాధలతో కుంగిపోతున్నారో వారు సోమవారం నాడు ఉమామహేశ్వరులను శ్రద్ధగా పూజిస్తే తప్పకుండా వారి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడానికి సోమవారం శివుణ్ణి పూజించే విధానం చాలా పవిత్రమైనది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి మీ శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసుకోవడానికి తలస్నానం చేయాలి. తరువాత మీ పూజా మందిరంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల పటానికి స్వచ్ఛమైన గంధాన్ని రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఒక దీపం వెలిగించి మీకున్న ప్రేమను, భక్తిని తెలియచేస్తూ రకరకాల పువ్వులను సమర్పించాలి. ఆ తరువాత శివాష్టోత్తరాన్ని పఠిస్తూ ప్రతి నామానికి కొద్దిగా విభూతిని శివలింగానికి లేదా పటానికి సమర్పించాలి. విభూతి పవిత్రతకు చిహ్నం, శివునికి చాలా ప్రీతికరమైనది. పూజ పూర్తయిన తరువాత పరమశివునికి నైవేద్యం సమర్పించడం చాలా ముఖ్యం. నేతితో తాలింపు చేసిన రుచికరమైన దత్తోజనాన్ని ఆయనకు నివేదించాలి. మీరు ఏదైనా సమర్పించినా మీ మనస్సు పూర్తిగా భగవంతునిపై లగ్నం చేయాలి. ఏకాగ్రత లేని పూజను ఆయన అంగీకరించడు. మీ హృదయంలోని నిజమైన భక్తిని మాత్రమే ఆయన గుర్తిస్తాడు. శివునికి బిల్వపత్రం ఎంతో పవిత్రమైనది. 3 ఆకులు ఒకే కాండానికి కలిగి ఉండడం ఒక ప్రత్యేకత. ఈ 3 ఆకులు ఆయన 3 కళ్లకు మరియు త్రిశూలానికి ప్రాతినిధ్యం వహించే 3 శూలాలు సంకేతంగా భావిస్తారు. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల మీకున్న దారిద్ర్యం తొలగిపోతుంది. మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. మీరు శివునికి ఏ రకమైన పండైనా నైవేద్యంగా పెట్టవచ్చు, కానీ ఆయనకు వెలగ పండంటే ప్రత్యేకమైన అభిమానం. ఈ పండు దీర్ఘాయుష్ను సూచిస్తుంది కాబట్టి ఈ పండును స్వామికి సమర్పించడం వల్ల మీకు ఆయుష్ పెరుగుతుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఉమామహేశ్వరులను వేకువజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజించడం అత్యంత ఫలవంతమైనది. ఈ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ మనస్సు కూడా ఎటువంటి భావోద్వేగాలకు లోను కాకుండా దేవునిపై లగ్నం చేయగలుగుతారు. కాబట్టి మీ ఆర్థిక సమస్యలను పూర్తిగా తొలగించుకోవడానికి, మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపుకోవడానికి ప్రతి సోమవారం ఉమామహేశ్వరులను భక్తితో పూజించండి. ఆయన కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి.
అలాగే సంపంగి పూలతో శివుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదు. శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు శాస్త్రం చెబుతోంది. ఓసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రహ్మను సంపంగిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడట. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూతి, గంధం మాత్రమే ఉపయోగించాలి. శివుడు ఎంతో భక్తితో శ్రద్ధగా ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు. వెలగపండు శివుడికి ప్రీతికరమైనది. ఇది దీర్ఘాయుష్ను సూచిస్తుంది. శంకు పుష్పాలు, తామర పువ్వులతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో పూజ వల్ల సంపద పెరుగుతుంది. కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుణ్ణి గుండ్రటి మల్లెపూలతో పూజించాలి. శమీపత్రంతో పూజ వల్ల మోక్షం కలుగుతుంది. జిల్లేడు పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. మార్కండేయ పురాణంలో మార్కండేయుడు సోమవారం రోజునే శివుడికి పూజ చేసి దీర్ఘాయుష్ పొందాడట. అందువల్ల భక్తులు కూడా సోమవారం శివుణ్ణి పూజించడం వల్ల ఆయుష్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి లభిస్తుంది. విజ్ఞానాలను సమర్థవంతంగా అధిగమిస్తారు. తొందర పనికిరాదు. ఒత్తిడి కలగకుండా ముందుగానే పనిచేయండి. అధికార లాభం, అదృష్ట ప్రాప్తి ఉన్నాయి. కానీ శ్రమ అధికంగా చేయాలి. ఒక విషయంలో పని అయినట్లే అయ్యి ఆగిపోతుంది. కొందరి వల్ల అశాంతి ఉంటుంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. ప్రయాణాల్లో శ్రద్ధ చూపండి. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. పెద్దలను సంప్రదించిన తర్వాత మాత్రమే ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు కలిసి వస్తుంది. అయితే శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉంటాయి. సంయమనం, ఏకాగ్రత అవసరం. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి మీ కొలీగ్స్తో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఇది అనువైన రోజు. మీ ముందు చూపు జీవితంలో మీ ఎదుగుదలకు దోహదం చేస్తుంది. ఇతరులకు మీరెంతగా సాయపడతారో ఆ సహాయం భవిష్యత్తులో మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది. మీ తెలివితేటలు సమాజంలో పలుకుబడిని ఏర్పరుస్తాయి. మీ చరిష్మా కారణంగా మిమ్మల్ని చాలా మంది అభిమానిస్తారు. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తుల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. కళాకారులకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు, విహారయాత్రలకు ప్రయత్నాలు కొనసాగుతాయి. ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణులను పూజించినా ప్రార్థించిన విశేషమైన పుణ్య ఫలితం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు విశేషమైన కృషితో విజయం పొందుతారు. ధన లాభం ఉంది. ఖర్చు పెరుగుతుంది. మనోబలం పరిపూర్ణంగా ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతతనిస్తుంది. 1కి 4 సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. శత్రువులతో వాదన పనికిరాదు. నిదానంగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. అయితే వ్యాపార విస్తరణ పనులు కొంతకాలం వాయిదా పడతాయి. నూతన ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిని పూర్తి చేస్తారు. ఈరోజు మీరు మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. మీ లక్ష్యాలపై ఫోకస్ చేసినన్ని రోజులు మీరు అనుకున్న ఎజెండాను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వెళ్తారు. సమయం విలువను గ్రహిస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. చురుకుదనం, తెలివితేటలు, జ్ఞాపక శక్తి కారణంగా చేపట్టిన పనుల్లో నిత్య పురోగతి ఉంటుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ పెద్దల సలహాలను పాటిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. ఈరోజు లక్ష్మీ నారాయణులను పూజించినా స్మరించిన విశేషమైన పుణ్య ఫలితం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ధర్మ మార్గంలో నడవండి. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. అన్నీ సిద్ధిస్తాయి. శుభం జరుగుతుంది. ధనయోగం ఉంది. మంచి మనసుతో చేసే పనులు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి. ఆలోచనలు సహకరిస్తాయి. ప్రమాదం నుంచి బయటపడతారు. శుభవార్తను వింటారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. అందరి సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది.
వృత్తిపరమైన ప్రయాణాలు చేస్తారు. ఎప్పుడు ఏకాభిప్రాయం సాధ్యం కాని వ్యక్తుల మధ్య ఈరోజు మీరిచ్చే సలహా లేదా సూచన అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తుంది. వృత్తిపరంగా వివిధ టీమ్స్ మధ్య సమన్వయకర్తగా కీలక పాత్ర పోషిస్తారు. పనులు పూర్తి చేయడంలో పట్టుదల కనపరుస్తారు. రాజకీయ ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. స్నేహితులు బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. వ్యవసాయదారులు సంతృప్తికరంగా ఉంటారు. రాబడి సంతోషాన్ని ఇస్తుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు శ్రీమన్నారాయణ స్మరణ వలన అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ కాలం నడుస్తోంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. పనుల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. చెడు భావనలు రానియకండి. కాదు అనుకున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. మంచి ఆలోచనల కోసం దైవ ధ్యానం చేయండి. కొత్త బాధ్యతలు వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. అయితే కొంత సంయమనం, ఓపిక అవసరం. మీ అద్భుతమైన సలహాలు లేదా సూచనలను మీ బాస్ గుర్తించడానికి కొంత సమయం పట్టవచ్చు. అసహనం పనికిరాదు. కొత్త పరిచయాలతో సామాజికంగా మీ పరిచయాలు పలుకుబడి మరింత పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలలో కార్య సాఫల్యం ఉంటుంది. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. అన్నదమ్ములు, బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులు, అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆంజనేయ ప్రార్థన శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు చిత్తశుద్ధితో పనులు మొదలుపెట్టండి. కార్యసిద్ధి ఉంటుంది. కీర్తి లభిస్తుంది. స్వల్ప విఘ్నాలు ఉన్నా అనుకూలిస్తుంది. శ్రమ అధికమవుతుంది. ఆశించిన ప్రతిఫలం వస్తుంది. పట్టు విడుపులతో వ్యవహరించండి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. శత్రు దోషం తొలగుతుంది. తల్లి తరపు వారి నుంచి మేలు జరుగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు తోటి వారితో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయితే మీ పనితీరుతో పై అధికారుల మెప్పు పొందుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు, భూముల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల్లో కదలిక వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులు పూర్తి కావడంపై మనసు నిలుపుతారు. స్థానచలనం, ఉద్యోగంలో మార్పు ఉంటాయి. మీకు మార్గనిర్దేశం చేయడానికి పరిణితి చెందిన ఓ వ్యక్తి నుంచి సలహా స్వీకరించండి. పారిశ్రామికవేత్తలకు రాబడి పెరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సూర్యారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు తిరుగులేని శుభయోగాలు ఉన్నాయి. సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. బుద్ధి బలంతో మెప్పిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితం వస్తుంది. భూ గృహ లాభాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచన ఉంది. తగినంత విశ్రాంతి అవసరం. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అపార్థాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోండి. ఆర్థిక పురోగతికి అవసరమయ్యే ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించుకోండి. అనవసరపు ఖర్చులు గోచరిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభాలు తీసుకువస్తాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆఫీసులో తోటివారితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఇంటికి కావలసిన కొత్త వస్తువులు, దుస్తులు కొంటారు. కళాకారులకు, సాహితీవేత్తలకు బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో కార్య సాఫల్యం. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. స్పెషల్ గిఫ్ట్, దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు శ్రీమన్నారాయణ స్మరణ వలన అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు విజయం లభిస్తుంది. ఆపదలు తొలగుతాయి. పట్టుదలతో వ్యవహరించాలి. పనులు పూర్తయ్యేంత వరకు ఏకాగ్రతతో ఉండండి. ధనలాభం ఉంటుంది. సహకారం లభిస్తుంది. ఖ్యాతి గడిస్తారు. నూతన వస్తు వాహన యోగాలు ఉన్నాయి. ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు. ధైర్యం అవసరం. సొంతంగా ఆలోచించండి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు జీవిత భాగస్వామి సహకారంతో సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాల్లో నలుగురి సహకారాన్ని తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడవచ్చు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారమవుతాయి. బంధువులు, స్నేహితుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి.
కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడం మంచిది. ఈరోజు మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పని సక్సెస్ అవుతుంది. విదేశాల నుంచి మీరు శుభవార్త అందుకునే అవకాశం ఉంది. కొత్తగా ఆలోచించే మీ తత్వం సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది. కొత్త పరిచయాలు కలిసి వస్తాయి. అకాడమిక్ రంగంలో ఉన్నవారు కొత్త విద్యా అవకాశాలపై దృష్టి సారిస్తారు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. నూతన పెట్టుబడులు వాయిదా వేసుకుంటారు. కోర్టు పనులలో కొంత ఊరట లభిస్తుంది. ఈరోజు లక్ష్మీ నారాయణుల పూజ విశేషమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు సామరస్య ధోరణితో వ్యవహరించండి. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తుల సూచనలతో ఆపదలు తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఏది మాట్లాడినా తప్పుగానే అనిపిస్తుంది. ఒత్తిడి కలగకుండా ముందుగానే పనులు చేసుకోండి. మొహమాటం వల్ల ఇబ్బందులు వస్తాయి. శుభవార్త శక్తినిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యత ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సలహాలు సంప్రదింపులకు ప్రాధాన్యతనిస్తారు. ఇంట్లో వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. ఆత్మీయులు స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. మీ ప్రొఫెషనల్ రంగంలో కొన్ని అడ్జస్ట్మెంట్లకు ఇది కీలకమైన రోజు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు వెళ్తే వ్యాపార రంగంలో వృత్తిపరంగా బాగా రాణించగలరు. ఇప్పుడు మీరు చేస్తున్న కృషిని బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని గుర్తించండి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సంగీత సాహితీ రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలించిన ఇరుగు పొరుగుతో వివాదాలు ఏర్పడవచ్చు. కార్యసిద్ధికి శివారాధన చేయండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. అడుగడుగున ఆటంకాలు ఉంటాయి. తెలివిని ప్రదర్శించండి. వ్యతిరేకించిన వారే కీర్తిస్తారు. అపోహలకు తావు లేకుండా వ్యవహరించండి. విజయం వరిస్తుంది. ఓర్పు అవసరం. ఎంత మౌనంగా ఉంటే అంత గొప్ప ఫలితం వస్తుంది. ఒక కోరిక నెరవేరుతుంది. తగినంత మానసిక విశ్రాంతి అవసరం. ఎవరితోనూ గొడవలు వద్దు. వివాహాది శుభకార్యాలు చేస్తారు. నిర్మాణాత్మక పనులను చేపడతారు. పిల్లల చదువులో రాణిస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. పనుల్లో పట్టుదల ఏకాగ్రత కనపరుస్తారు. నలుగురిలో మంచి పేరును పొందుతారు. విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ స్థానచలన సూచనలు ఉన్నాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. మీ వ్యక్తిత్వానికి పలువురి నుంచి ప్రశంసలు దక్కుతాయి. అనవసరపు వివాదాల జోలికి పోకుండా ఉండడం ఉత్తమం. మీ ప్రేమ జీవితం కొంత అనుకూలిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. శ్రీ మహాలక్ష్మిని పూజించిన ప్రార్థించిన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు బుద్ధి బలంతో ఎంతటి కార్యాలైనా సాధించగలరు. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. కొందరు ఇబ్బంది పెడతారు. మొహమాటం లేకుండా మాట్లాడండి. చంచల స్వభావం రానియకండి. అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. విజయం రావాలంటే మానవ ప్రయత్నం బలంగా ఉండాలి. అవసరాలకు ధనం అందుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన బాధ్యతలు వస్తాయి. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాల ముందు ఇతరులు నిలవలేరు. మీరు వెళ్లే దారిలో బిగ్ సక్సెస్ను ఎదురు చూస్తుంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ బాస్ను ఇంప్రెస్ చేసేందుకు ఇది అనువైన సమయం. తద్వారా ప్రమోషన్ పొందగలరు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు విదేశాల్లో పై చదువుకు అవకాశం రావచ్చు. పాత బాకీలు వసూలు కావడంలో ఆలస్యం ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మంచి చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు శీఘ్ర కార్య సిద్ధి. ధైర్యంగా చిత్తశుద్ధితో పనులు ప్రారంభించండి. సంకల్పం నెరవేరుతుంది. సంపద పెరుగుతుంది.
ఆశించిన ఫలితం దక్కుతుంది. మిత్రుల సహకారంతో విజయం సిద్ధిస్తుంది. శుభవార్తను వింటారు. దగ్గర వారి నుంచి మంచి వార్త అందుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. కార్య సాఫల్యం ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆత్మీయులు స్నేహితులతో పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెద్దలు అనుభవజ్ఞుల సలహాలకు ప్రాధాన్యమిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఊరట లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కళాకారులకు సాహితీవేత్తలకు కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్వయం వృత్తిలో ఉన్న వారికి పని భారం పెరుగుతుంది. అయితే రాబడి సంతృప్తినిస్తుంది. వృత్తిపరమైన ప్రైవసీ సీక్రెట్లను బయటకు వెల్లడించకండి. మీరెంత కష్టపడి ముందుకు వెళ్ళినా మిమ్మల్ని వెనక్కు లాగే ప్రయత్నాలు వెనుక నుంచి జరుగుతుంటాయి. వాటిపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. దైవ బలం రక్షిస్తుంది. రిలేషన్షిప్లో ఎప్పుడు మీరే అజమాయిషి చలాయించాలనుకోవద్దు. మీ అంతరాత్మ చెప్పేది కూడా వినండి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు వెళ్లే అవకాశం లేకపోలేదు. ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. శివారాధన శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉన్నాయి. గతంలో ఆగిన కార్యాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా యోగ్యమైన కాలం. రుణ సమస్యలు తీరుతాయి. ఒక ప్రణాళికతో పనులు ప్రారంభించండి. సత్ఫలితం వస్తుంది. మధ్యలో ఎన్ని విఘ్నాలు వచ్చినా చివరకు విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఒత్తిళ్లను తట్టుకుని ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఒప్పందాలు వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పని భారం పెరిగినా సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట బయట అనుకూల పరిస్థితి ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఆర్థిక పరంగా అంత కలిసి రాకపోవచ్చు. అయితే దీర్ఘకాలంలో అన్నీ సర్దుకుంటాయి. మీకు రావాల్సిన బకాయిలు నెమ్మదిగా వస్తాయి. ఒక మంచి కంపెనీలో మంచి పొజిషన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అక్కడి వాతావరణం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అన్నీ కలిసి వస్తాయి. ఇష్టదేవతారాధన మంచి చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.